పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుంది, అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తుంది, గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేసి మళ్ళీ గుంటూరు, ప్రకాశం జిల్లా, రాయలసీమ కూడా సస్యశ్యామలం. అధ్యక్ష, దేశంలోనే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు అధ్యక్ష. దేశానికి అన్నం పెట్టిన చరిత్ర ఉంది అధ్యక్ష. మన రాష్ట్రానికి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పంటలు లాభసాటిగా పండటం కోసం, రైతు సంక్షేమం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు పెద్ద స్థాయిలో నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఉన్న నీటి వనరులను చక్కగా ఎలా వినియోగించుకోవాలి, విపత్తుల ఎలా ఆదుకోవాలి అని రైతులకు లోతైన అధ్యయనం చేసి అవగాహన కల్పించి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఆధునిక నీటి విధానాలు తీసుకొచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కొత్త సాంకేతిక విధానాలు ఏర్పాటు చేసి రైతులను నదుల అనుసంధానాల్లో లాంటి మహత్తర కార్యక్రమము చేసి రైతులను ఆదుకున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్ మోడల్గా నిలిచారు అధ్యక్ష. మీరు చేపట్టిన పోలవరం, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు పూర్తిగా రైతులకు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో రైతులు బంగారం పండిస్తారంటంలో ఆశ్చర్యం లేదు అధ్యక్ష. నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ప్రాంతం అధ్యక్ష. అందులో కోవూరు నియోజకవర్గం 1 ఎకరా కూడా ఖాళీ లేకుండా పంటలు పండించి పూర్తి డెల్టా ప్రాంతం అధ్యక్ష. పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం అధ్యక్ష. సర్ ఆర్థర్ కాటన్ కట్టిన కనిగిరి రిజర్వాయరు తర్వాత నెల్లూరు రైతులను ఆదుకునేందుకు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన తెలుగు గంగా, సోమశిల ప్రాజెక్టులు మాత్రమే నేటికి కూడా ఈ ప్రాజెక్టులే రైతులకు అండగా ఉన్నాయి అధ్యక్ష. అందుకే రైతులు మనకు అండగా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా నియోజకవర్గంలో కనిగిరి రిజర్వాయరే తలమానికం అధ్యక్ష. కనిగిరి రిజర్వాయర్ కింద ఈ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఈ కనిగిరి రిజర్వాయర్ బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు అధ్యక్ష. 75 ఏళ్ల చరిత్ర ఉండి రైతన్నులకు అండగా నిలబడ్డ ఈ ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అధ్యక్ష. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కట్టలు చాలా బలహీనంగా ఉన్నాయి అధ్యక్ష. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్షలాది మంది కుటుంబాల్లో ఆనందం నింపిన ఈ ప్రాజెక్టు నిర్వహణ సరిగ్గా లేకపోవడం వలన చివరి పొలాలకు సాగునీరు అందటం లేదు అధ్యక్ష. రిజర్వాయర్ పూడికతో నిండిపోయి నీటి విలువ సామర్థ్యం తగ్గిపోతుంది అధ్యక్ష. వర్షాకాలంలో వరదల సమయంలో వరదలు గేట్లు ఎత్తడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది అధ్యక్ష. గేట్లు సక్రమంగా లేకపోవడం వల్ల ఎగువ ప్రాంత రైతుల కన్నా దిగువ ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలో 100% డెల్టా ప్రాంతం అనడంలో ఆశ్చర్యపోవడం అవసరం లేదు అధ్యక్ష. అలాంటి మా ప్రాంతంలో రైతుల పంటలకు నీరందించే నీటిపారుదల కాలువలు సరైన నిర్వహణ లేక పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి అధ్యక్ష. ఈ కాలువలపై గల ఓటి తుమ్ములు, డ్రాకుల కాలువలు నిర్మాణం చేపట్టినప్పటి నుండి ఇంతవరకు వాటి మరమ్మతులు చేయలేదు అధ్యక్ష. కాలువ చివరి ఆయకట్టుకు నీరు వెళ్లి రైతులకు పంట చేతికి అందే వరకు రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు అధ్యక్ష. కొన్ని చోట్ల కాలువలు సక్రమంగా లేనందువల్ల అధ్యక్ష ఒక్క చిన్న విషయం చెప్పి ఆపేస్తాను అధ్యక్ష. యాక్చువల్గా ఇక్కడ మాకు ఆయుకట్టు నీళ్లు పైనుంచి కింద వరకు వెళ్ళడానికి ముఖ్యంగా లష్కర్లు దీంట్లో చాలా వాళ్ళ వంతు చాలా ఉంది అధ్యక్ష. ఆ లష్కర్లని మనము గత ప్రభుత్వంలో వాళ్ళ మీద చిన్నచూపు చూపి వాళ్ళని సరిగా నియమించడం లేకపోవడం వల్ల ఆ లష్కర్లు లేక మాకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. ఇక్కడ సీఎం గారు, మంత్రి గారు అందరూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా చిన్న ఉద్యోగులైన ఆ లష్కర్ల మీద ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో భాగంగా అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు అధ్యక్ష. అధ్యక్ష, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉన్న మా రాప్తా నియోజకవర్గం అప్పర్ పెన్నర్ పేరూరు ప్రాజెక్టు మరియు PIBR నిండి కాలువ ద్వారా నుంచి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు గురించి సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తున్నాం అధ్యక్ష.
అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ రామగిరి మండలం పేరూరు సమీపంలో 1950-1958 సంవత్సరాల మధ్య 1.81 టీఎంసీ నీళ్లు కూడా నిల్వ కోసం 1,69,00,000 ఖర్చుతో 3.5 కిలోమీటర్ల పొడవుతో కుడి ఎడమ కాలువలు నిర్మించి 5 మండలాల పరిధిలో సుమారు 10,000 ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలని నిర్మించారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మించి 66 సంవత్సరాలు, కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అది చివరిసారి 2002లో పూర్తి స్థాయిలో నిండింది అధ్యక్ష. తక్కువ 50 సంవత్సరాల అరకొర నీరు రావడం జరిగింది అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో 2012లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో భాగంగా పేరూరు ప్రాజెక్టు సమీపంలో విడితి చేసి ప్రాజెక్టును కూడా సందర్శించి హంద్రీనివా జలాలను ఇస్తానని మాట ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం 2018 సంవత్సరాల్లో ఆగస్టు 30